హైందవ సంస్కృతి యొక్క మూలాలు. నమస్కారము వినయం. రెండు చేతులు కలిపి దండంబు పెట్టిన ఎదుటివాని ఉందు ఈశ్వరుండు. కానవచ్చునయ్య కలుగును వినయంబు. భరత భూమి కదియ పరమ పదము. రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడవచ్చు. దీని వల్ల వినయం కలుగుతుంది. ఇదే భారతీయ సంస్కృతికి మూలం. షోడశ సంస్కారాలు జీవిత గమనం. పుట్టుక నుండి యుగిట్టు వరకును గలవు. షోడశంబుగా నొప్పు సంస్కార విధులు. మానవత్వము దివ్యమై వెలుగు నొంద తీర్చిదిద్దును ధర్మ మార్గమున మనలా. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఉండే షోడశ సంస్కారాలు మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్ది జీవితాన్ని దివ్యంగా మార్చుతాయి. ప్రకృతి ఆరాధన పండుగలు. తులసి పూజ చేయు తోరణములు గట్టు. ప్రకృతి మాతనెంతూరు పరమ భక్తి. పండుగలను చేసి పరుల సాయము గోరి. ధర్మమెప్పుడు నిలుపు ధరణి ఇందు. తులసి పూజ చేయడం తోరణాలు కట్టడం ద్వారా మనం ప్రకృతిని గౌరవిస్తాం. పండుగలు జరుపుకుంటూ ఇతరులకు సాయం చేయడం ద్వారా ధర్మాన్ని నిలబెడతాం. లోక సమస్త సుఖినో భవంతు. వసుధయంతయు మనదైన వారమంచు. శాంతి కోరుచు నెల్లర సౌఖ్యమెంచు. హైందవము గొప్ప సంస్కృతి నవనియందు. సకల జీవుల ప్రేమించు సత్య పదము. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబమని భావించి అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే గొప్ప సంస్కృతి హైందవ ధర్మం ఇది. అన్ని జీవులను ప్రేమించే సత్య మార్గం.